బాగుంటది. ఆల్మోస్ట్ అరకు తర్వాత ఘాట్ సెక్షన్ అంతా దాటి అరకులో ఫేమస్ అరకు వచ్చేసి లొకేషన్ అయితే తొందరగా ఎక్కేసి అరవింద్ అన్న పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే మాత్రం కింద ఒక లింక్ ఇస్తున్నా, దాన్ని ప్రెస్ చేసి డైరెక్ట్ పార్ట్ 1 వీడియోకి వెళ్తారు. సో హే గైస్, నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేమైతే వైజాగ్ వచ్చినామని, సూలూరుపేట టు వైజాగ్. కంటిన్యూ వీడియో పార్ట్ 2. సూలూరుపేట టు వైజాగ్ దేని వల్ల వచ్చంటే మెయిన్ రీజన్ నరసింహస్వామి గుడి వైజాగ్ లోనే ఎంతో ఫేమస్ అని వింటే దానివల్ల మా అన్నోళ్ళు దర్శించుకోవాలని వచ్చినారు. మా అన్నోళ్ళ పార్ట్ నేను కూడా ఇంకా మా అన్నోళ్ళ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే వచ్చేస్తే నేనైతే అరకుకి వెళ్దాం అన్న, 1 డేలో వచ్చేద్దాం, వెళ్ళి ఒక నైట్ స్టే చేసి మార్నింగ్ వచ్చేద్దాం అన్న అని చెప్తే మా అన్నోళ్ళు అయితే బయలుదేరేసారు క్యాబ్ తీసుకొని. అరకుకు పోయే దారిలో ఉందయ్యా ఘాట్ సెక్షన్, ఆ లెవెల్ ఉందయ్యా. కానీ అరకుకు వెళ్లే రూట్ ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారా ఈ ఘాట్ సెక్షన్ ని? ఒకటి బైక్ లో పోవాలా లేకపోతే కార్ లో పోవాలా, అంతేగాని బస్సు గిస్సు ఆటో అంతా కుదరదు. ఇంకోటి ట్రైన్ లో వెళ్తే ఇంకా బాగుంటది. ఆల్మోస్ట్ అరకు ఒక 25-35 ఉండొచ్చు అనుకున్నాను, కానీ చాలా దూరమే ఉంది కింద నుంచి పైనకి. వైజాగ్ నుంచి 100 అట్లా రావచ్చేమో, కానీ నాకైతే కింద నుంచి పైన ఎక్కువ అనిపించింది, ఎందుకంటే ఆ ఘాట్ సెక్షన్ లో పోయే లోపల 2 hours దాకా అయిపోయింది మాకు. నేను అరకుకు వచ్చే రీజన్ ఏంటంటే మేమైతే 2011 లో వెళ్ళాను అరకు చిన్నప్పుడు. ఇప్పుడు దాకా అయితే అరకు వెళ్ళలేదు. అప్పుడు చిన్నప్పుడు ఏమో కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేదు. ఇప్పుడు దాన్ని రీఫిల్ చేసుకుందామని మళ్ళీ అరకుకి అయితే వచ్చాను నేను మా అన్నోళ్ళతో. చిన్నప్పుడు వెళ్ళిన కొన్ని స్పాట్స్ అయితే నాకు గుర్తున్నాయి. ఆ స్పాట్స్ మళ్ళీ చూస్తే ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే చిన్నప్పుడు నేను ఫోటోస్ తీసుకున్నాను. ఆ ఫోటోస్ లో కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఇప్పుడు అదే మళ్ళీ రీఫిల్ చేసుకుందాం మళ్ళీ అరకుకి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళినప్పుడు చిన్నప్పుడు ట్రైన్ లో వెళ్ళాము, ఇప్పుడు నేనైతే కార్ లో వెళ్తున్నాను. కార్ లో పోయే ఫీలింగ్ కూడా భలే ఉంది, ఎందుకంటే ఫుల్ గ్రీనరీ లో ఘాట్ సెక్షన్ గాలి గీలి భలే ఉంది. ఈ అరకుకు పోయే లోపల మా ప్రాణమే పోయింది, ఎందుకంటే అన్ని టర్నింగ్ లో ఉన్నాయి ఘాట్ సెక్షన్ లో. పోను చిల్నెస్ భలే తెలుస్తుంది తెలుసా. 2 hours తర్వాత ఘాట్ సెక్షన్ అంతా దాటేసి ఒక ప్లేస్ లో అయితే ఆగాము. వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. మేము ఆ లాస్ట్ నుంచి వచ్చాము, ఆ ఘాట్ సెక్షన్ అంతా దాటుకుని ఒక ప్లెయిన్ ఏరియాకి వచ్చాము. ఈ ఏరియా కానీ వచ్చేస్తే ఇంకా ఘాట్ సెక్షన్ కొంచెం తగ్గిపోయినట్టే. వచ్చిన వెంటనే అరకులో ఫేమస్ అయిన బొంగు చికెన్ బిర్యానీ, ఇంకా బొంగు చికెన్ అయితే తీసుకున్నాము. అయితే 30 తీస్తుంది, కానీ అది బయటకే రావట్లేదు అసలు. మాకున్న ఆకలి గట్టని ఇచ్చినా తినేస్తాము. లాస్ట్ మన చేతికి 1 గంట కష్టపడి అక్క మన చేతికి అయితే తెచ్చేసింది. వేడి బిర్యానీ టేస్ట్ అలా ఉందంటే వరస్ట్ గా ఉంది, ఎందుకంటే నార్మల్ బిర్యానీ బాగుంది, బాగానే చేయలేదు అక్క. అక్కడ ఏం చేస్తామని మా అన్నోళ్ళు కూడా తినేస్తున్నారు. అరకుకి అయితే వచ్చేసాము. అరకుకి వచ్చేసి రూమ్ కూడా తీసుకునేసాము. రూమ్ అయితే బాగుంది, ఇంటీరియర్ రూమ్ చూడండి, మొత్తం బటర్ఫ్లై వేరే లెవెల్ ఉంది డిజైన్ మొత్తం. ఇంకా మెయిన్ మీకు వ్యూ చూపించాలా, అరకు వ్యూ. అరకు నమ్మరు మీరు, అరకు వ్యూ చూపిస్తారు. మొత్తం మంచు. ఇదే అరకు. ఇది బొంగులో చికెన్ వచ్చేస్తున్నాడా. ఇంకా అరకుకు అయితే మనకు వచ్చేసాము ఫైనల్ గా. వ్యూ చూడండి ఎట్టుంది, మొత్తం మంచు. మనోళ్ళు ఇంకెక్కడైనా చూస్తుంటే బాగుంటుంది. ఇంటీరియర్ లుక్ అయితే బాగుంది. ఇది ఏమో చూద్దాం. లుక్ అయితే ఎట్టుంది గాయస్, వెనకాల చూస్తే మొత్తం డిజైన్ గా బళ్ళు ఏమన్నా ఇది అయితే. మన రూమ్ అయితే ఇదే 110. రూమ్ కూడా వేరే లెవెల్ ఉంది లైటింగ్తో మొత్తం. అయిపోయిందని ఎక్కడైనా తిరిగేదానికన్నా వెళ్దాం కాసేపు అనుకుంటే, ఇప్పుడే మాకు 500 meters దగ్గరలోనే ట్రైబల్ మ్యూజియం అని ఉందని తెలుసుకున్నాం అరకు వాళ్ళది. నేనైతే ఇది చిన్నప్పుడు చూసాను కానీ అంత గుర్తుగా లేదు. ఇప్పుడైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను, ఎందుకంటే వాళ్ళ గురించి తెలుసుకుందామని. మ్యూజియం లోపల స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా ఉందంట, కాంబోస్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీరు మ్యూజియం లోపలికి వెళ్ళాలంటే అడల్ట్ కి 60, చిల్డ్రన్స్ కి 30. ఇంకా మ్యూజియం లోపల ఎంటర్ వెంటనే ఇదైతే కనిపిస్తుంది అయ్యా, అంటే అరకులో ఎలా ఏమేమి స్పాట్లు ఉన్నాయి, ఏమేమి ఎలా ఉంటది, ఎలా వస్తుంది ట్రైన్ అంతా చూపిస్తుంది. క్రియేటివిటీ ఎవరు చేశారు కానీ భలే చేస్తున్నారయ్యా. అంటే మనం వైజాగ్ నుంచి ట్రైన్ ఎక్కి వస్తే ఈ గృహల్లో వస్తాము, బైక్ లో కార్ లో వస్తే ఈ కొండ పై నుంచి అట్ట వస్తామని నాకు ఇప్పుడు అర్థమైంది చూడగానే మ్యాప్. లైట్నింగ్ తో ఈ పాండ్ భలే అయితే డిజైన్ చేస్తున్నారు ఇక్కడ. ఈ మ్యూజియం లోపల ఇలాంటివి చాలానే ఉన్నాయి, అంటే అరకులు ఏమేమి ఉన్నాయి, ఏమేమి స్పాట్లు ఉన్నాయని నాకైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఇదే. మా ముగ్గురు అన్నోళ్ళు అయితే ప్లాన్ వేసుకుని దీని మీద పోటీగా ఎక్కుదామని ఎక్కుతున్నారు. అది ఏం ప్లాన్ చేశారు కానీ భలే ఎక్కినారే ఫాస్ట్ గా ముగ్గురు. కాన్సెప్ట్ లో ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది, దాన్ని చూసి మీరు పగలే నవ్వుకుంటారు. చూడండి, ఆగండి కాసేపు. అరవింద్ అన్న జూనియర్ రాకేష్ అయితే తొందరగా ఎక్కేసి అరవింద్ అన్న ముందర దిగేస్తున్నాడు. జూనియర్ రాకేష్ అన్న వస్తున్నట్టే మా జూనియర్ రాకేష్ అన్న అయితే పడిపోయినాడు. ఇంకా నవ్వుకోలేదయ్యా. ఏమైందిరా? లేనా రానా. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్,
నవ్వి నవ్వి కడుపు అయితే ఉబ్బిపోయింది. 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, దాన్ని అయితే రేపు మార్నింగ్ విజిట్ చేయాలనుకుంటాం. వెళ్తామో ఎలా తెలియదు కన్ఫర్మ్, ఎందుకంటే మనకి అంత టైం లేదు. ఈ మ్యూజియం లో స్పోర్ట్ యాక్టివిటీస్ అయితే చాలానే ఉన్నాయి. ఇలా లోపల నడుచుకుంటా పోతా ఉంటే అరకు వాళ్ళ ట్రైబల్ మ్యూజియం లోపలికి అయితే వెళ్ళిపోయాం. టోటల్ గా అరకు వాళ్ళ ఇల్లు ఎట్టుంటాయి, పాతకాలంలో అరకు వాళ్ళు ఎట్టున్నారు, వాళ్ళ ఇల్లు వాళ్ళ థింగ్స్ అన్ని ఎలా ఉంటాయి అని చూపిపోతాను. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిన వెంటనే మా బంధువులు అయితే కనిపించారు నాకు, పాతకాలం బంధువులంతా. అరకు వాళ్ళు యూజ్ చేసే థింగ్స్ అయితే ఒకటి వుడ్ లేకపోతే ఇంకా బంక మట్టితో చేస్తారు కదా, కొండలు అలాంటివి భలే చేస్తున్నారు, భలే ఉన్నాయి మొత్తం వాళ్ళవి. నేనైతే ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఒక పాతకాలం ఇల్లు ఏమేమి వస్తున్నా అంటే తెలియదు నాకైతే. ఇవి చూడంగానే నాకు అర్థమైంది ఇలా ఉంటదని వాళ్ళ ఇల్లు. ట్రైబల్ మ్యూజియం ఎక్కడ ఇది? మెయిన్ ట్రైబల్ మ్యూజియం లోపల అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇదే మెయిన్ ట్రైబల్ మ్యూజియం. నాకు దీని డిజైన్ చూస్తుంటే పాతకాలం కోటలు కట్టినట్టున్నాయి, బ్రిటిష్ వాళ్ళు కట్టిన కోటలు లాగా. స్టార్టింగ్ గుడి అయితే ఉంది చిన్నది. మీరు ట్రైబల్ మ్యూజియం లోపల ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ వాళ్ళు బాణాలతో ఏమేమి చేశారు, వాళ్ళు ఆయుధాలు ఏంది, ఫస్ట్ కాలంలో ఎలా పోరాడారు అంటే దేనితో ఎనిమల్స్ ని వేటాడారు అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. బాణాలు కూసు గాని ఆ కత్తి కూసు గాని భలే ఉన్నాయి. ఇప్పుడు గానీ ఒక మనిషి మీద వదిలితే అంతే అవుట్. పాతకాలం జంతువులు ఉంటాయి కదా, అప్పుడు ఎలా వేటాడారు మొత్తం దాని జంతువులు రియల్ కొమ్ములు కూడా పెట్టుకున్నారు ఇక్కడ. జింకని వేటాడి కింద కొమ్ములు పెట్టున్నారు, దాని ఒరిజినల్ కొమ్ములు, పైన వెనకాల డూప్లికేట్ జింకలు పెట్టుకున్నారు, పక్కన నక్క కుక్క ఉంది. కాలంలో సీడ్స్ ని ఎలా దంచుతారో దాని అంతా ఇక్కడ చూపిస్తున్నారు దీన్ని లైవ్ గా. అమ్మలు ఎవరు తయారు చేశారో కానీ తెలియదు, కానీ వాళ్ళకైతే ఒక హ్యాట్స్ ఆఫ్ ఇచ్చుకొచ్చాయి, ఎందుకంటే అంత రియలిస్టిక్ గా ఉంది ఇక్కడ. ట్రైబల్ మ్యూజియం లోపల చేపలు ఎలా పడతారు అవి కూడా ఉన్నాయి. అంటే పాతకాలంలో వాళ్ళు చేపలు ఎలా పట్టే వాళ్ళు మొత్తం చూపిస్తున్నారు ఇక్కడ. ట్రైబల్ మ్యూజియం లోపలికి వెళ్ళేసి వచ్చిన తర్వాత బయటికి రాగానే షాప్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఏ వస్తువు కనబాకండి, ఎందుకంటే ఫుల్ ఎక్స్పెన్సివ్, దీనికన్నా బయటే కొనుక్కోవచ్చు మీరు. అక్కడ కనిపిస్తాయి షాప్స్. ఎలా తెలిసిందంటే మా అన్నలు తొందరపడి ఒకటి కొనేస్తారు వస్తువు, అదే వస్తువు కింద వేరే దగ్గర తక్కువలో ఉంది. ట్రైబల్ మ్యూజియం లోపల అయితే ఏం కొనబాకండి, వేస్ట్. వచ్చాను గుర్తుగా ఏమైనా కొనుక్కోవాలంటే కింద ఎక్కడికైనా వెళ్ళి కొనుక్కోండి. కింద అంటే కింద కాదు, నేను వేరే స్పాట్లు చెప్తాను, అక్కడ కొనుక్కోండి. బయటకు వచ్చే లోపల గేట్ అయితే వేసేసారు, మేము వచ్చామని మళ్ళీ తీస్తున్నారు గేట్ ని. డే 1 అరకులో అయితే అయిపోయింది. మళ్ళీ రేపు డే 2 మార్నింగ్ లేసి ఏమేమి చేసామో అదైతే పార్ట్ 3 రాబోతుంది. ఓకేనా? సరే మరి వెళ్ళొస్తాను ఫ్రెండ్స్. ఓకే బై బాయ్. వీడియో కానీ నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఇంకా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి, ఎందుకంటే మన కొత్త వీడియోస్ అన్ని అప్డేట్ వస్తూనే ఉంటాయి మీకు, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే. ఓకే బై బాయ్ డార్లింగ్స్.